రోజు మా పప్పీస్‌ది బర్త్‌డే అనమాట. సో, అవైతే పెట్స్మార్ట్‌కి అయితే వచ్చేసినాయి అనమాట. బ్యూటీ పార్లర్‌కి అనమాట. వాటి దృష్టిలో పార్లర్ అది. సో, పార్లర్‌కి అయితే వచ్చినవి. ఇప్పుడు అవి స్నానం చేపిచ్చి నీట్‌గా చేసి మాకిస్తారు. సో, వాళ్ళు మాకు అది ఇవ్వడానికి 3 అవర్స్ టైం పడతది. సో, ఈలోపు మేము పప్పీస్‌ని అయితే వాళ్ళకి అప్పచెప్పేసి పక్కనే షాపింగ్‌కి అయితే వెళ్ళాము. శామ్స్ క్లబ్బు. సో, ఇక్కడ ఈరోజు చికెన్ అయితే ఆఫర్‌లో ఉంది. యెల్లో స్టిక్కర్ ఉంది అనంటే మనకి చికెన్ ఆఫర్‌లో ఉంది అని అర్థం. సో, చికెన్ అయితే తీసుకున్నామనమాట. మా పప్పీస్‌కి చికెను ఇంకా చాలా షాపింగ్ కూడా చేశాము. సో, చేసి ఇక్కడ మళ్ళీ ఏంటంటే సాటర్డే, సండే ఆఫర్స్ ఉంటాయి. శాంపిల్స్ ఇస్తారు. అవి మనం తాగి మనకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. సో, నేనైతే 6 గ్లాసులు జ్యూస్ తాగి 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను. సో, మేము తీసుకున్న వాటికి బిల్లింగ్ అయితే ఇక్కడే చేసుకోవాలి. మన ఫోన్‌లోనే యాప్ ఉంటుంది. యాప్ ద్వారా బిల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. సో, తర్వాత శామ్స్‌లో మనకి పిజ్జా కూడా దొరుకుతుంది. సో, పిజ్జాకి ఆర్డర్ పెట్టాము. $8 ఉంటుంది పిజ్జా. అది చాలా పెద్దగా వస్తుంది చీజ్ పిజ్జా. సో, పిజ్జా అయితే వచ్చింది. ఇప్పుడు మేము పిజ్జా అయితే తీసుకొని పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే వార్ జరుగుతుంది కదా మనకి, దానివల్ల పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. ఇదివరకు $2 ఉండేది, ఇప్పుడు $4కి వచ్చిందనమాట పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ మా పప్పీస్ని పికప్ చేసుకోవడానికి అయితే పార్లర్కి అయితే వచ్చాము. మా పప్పీస్ని 2 తీసుకొని పెట్స్మార్టే వాటికి షాపింగ్ అనమాట. ఇంకా అక్కడ వాటికి సంబంధించిన బెల్ట్లు కానీ ఫుడ్ కానీ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి వాటికి. బొమ్మలు కానీ ఆడుకోవడానికి అన్ని షాపింగ్ మెల్లగా చేసుకొని కార్ట్లో మొత్తం షాప్ అంతా తిరిగేసి వాటిని ఆడిపించుకుంటా. సో, మేము షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాటికి కేక్స్ తీసుకొని ఇంటికైతే వెళ్తామన్నమాట. ఎందుకంటే కేక్ కటింగ్ ఉంది కదా మా పప్పీస్కి. మరి మీరు కూడా వచ్చేయండి చూద్దు కానీ. మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు పప్పీస్కి కేక్ కటింగు. మా వాళ్ళందరూ గోల ఇంకా 6 పప్పీస్ ఉన్నాయిగా, అవి కూడా గోల చేస్తున్నాయి. అసలు కేకులు కట్ చేయనివ్వట్లేదు, ఏమి లేదు. అంత అల్లరి చేసేస్తున్నాయి. ఇక మేమే ఒక దీపంలాగా పెట్టేసి వాటికి చూపించి ఊదేసి ఒక చిన్న కేక్ కట్ చేసి అన్నిటికీ పంచామన్నమాట. ఎక్కడ అసలు ఎవ్వి తిననివ్వట్లేదు, అన్నీ ఎగబడుతున్నాయి ఒక్కసారి. సో, మొత్తానికైతే మా కైరా లూకాకి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని బర్త్డే అయిపోయిందనమాట. సో, మీరు కూడా మా పప్పీస్కి బర్త్డే చెప్పండి. ఎలా ఉంది మా పప్పీస్ బర్త్డే?